అయినా కూడా ఆయన ఏమన్నాడు చంద్రబాబు, బికాజ్ దే ఆర్ అవర్ పీపుల్. రైతులు మాకు ఈ సంబంధం లేదు, ఈ క్రాప్తో సంబంధం లేదు, దాని మార్కెటింగ్ తోటి సంబంధం లేదు, దాని మీద వచ్చే ఆదాయాలతో సంబంధం లేదు, దాని మీద పెత్తనం మాకు లేదు. అయినా కూడా రైతులు మా మనుషులు, మా రాష్ట్రానికి సంబంధించిన రైతులు, వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మేము ఆదుకోవాలా, మేము ఇంటర్వ్యూర్ అవుతాము, అవి తీరేదే మా చేత అయితే మేము చేస్తాం. సరే అయిపోయింది. వాళ్ళేమో టొబాకో బోర్డ్ ఈజ్ ద వన్ బోర్డ్ వేర్ నో ఫండింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. అది ఒక 7-8 బోర్డులు ఉన్నాయి మొత్తం, ఆల్ ఇండియా బోర్డ్స్. ఈ బోర్డు ఒక్కటే సెల్ఫ్ సస్టైన్. ఎందుకంటే ప్రతి రైతు, ప్రతి వ్యాపారస్తుడు కిలోకి ₹2 వాళ్ళు, ₹2 వీళ్ళు కడతారు. సో మచ్ సో వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. మేము రైతులు అనేది ఏంటంటే, మా రైతులు, నేను కూడా రైతులే, నాకు కూడా ఐఎమ్ యాక్టివ్. మీ దగ్గర ఉన్న డబ్బులు ఇంటర్ఫేర్ కాదు అంటున్నాము. ఇట్ ఈస్ అవర్ మనీ. సెంట్రల్ గవర్నమెంట్ ఆయన అంటాడు, బోర్డు చైర్మన్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరికి ఇస్తే మిగతా బోర్డులు కూడా అడగవచ్చు కదా అని. మిగతా బోర్డులకి నువ్వు ఫండ్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తూ ఉంది. ఇట్ ఈస్ రైట్లీ సో, తప్పు పట్టడం లేదు. టొబాకో బోర్డులో ఉన్న డబ్బంతా మాది, రైతులది, వ్యాపారం, అదే దాంతోపాటు ట్రేడర్స్. అన్నప్పుడు విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ట్రేడర్స్ ఏమంటున్నారు, మాకు గొడవ పైన కష్టంగా ఉంది, ఇతర దేశాల్లో మాకు మార్కెటింగ్ మేము చేసుకోలేకపోతున్నాం, ఎక్స్పోర్ట్ కష్టం ఉందని. మేమేమో మాకు సరైన రేటు రావట్లేదని మేము మాట్లాడుతున్నాం. అన్నప్పుడు డబ్బులు కట్టేవాళ్ళు ఇద్దరికీ బాధగానే ఉంది. సపోర్ట్ దెమ్. మేము మొన్న అడిగింది ఏంటి, ఏదో మాట మీద వచ్చేసి ఆఖరికి ఆయన క్వింటాకి ₹1000 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఇది లో గ్రేడ్స్లో తక్కువ రేట్లు వచ్చినాయంటే ఆ లో గ్రేడ్స్ అన్నిటి కూడా క్వింటాకి ₹1000. ఇట్ ఈస్ ఎ ఫ్రీ, సార్ట్ ఆఫ్ ఫ్రీబీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 50,000 మేము ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తాము 2 ఏళ్ళకి. మేమన్నా అది ఎత్తేసి మీరు కూడా 1500 ఎంతో కొంత క్వింటాకి ఇవ్వండి అంటే అప్పుడు ఇది వచ్చింది, మీకు ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో నేను ఈ విధమైన మేము తంటాలు పడుతుంటే ప్రతిరోజు ఒక 10 మంది 5గురు పోయి చంద్రబాబు సరిచేయట్లేదు, పొగాకు రైతులు ఆదుకోవట్లేదు అని ఈ విధమైన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు 10 మందికి చెప్తే ఒక్కడైనా నిజమే కావాలా, వాడికి పెన్షన్ 4,000 చేశాడు కదా. ఇట్లాంటి నెగిటివ్ ప్రాపగండా ఎక్కువ ఉంది. ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు మీరు? ఎందుకు తట్టుకోవట్లేదు? ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అడ్డుకుంటున్నాము. అడ్డుకోకపోవటం ఏంటి? బాబు గారు ఎస్ గివెన్ అంటే వాళ్ళు అడ్డుకోవటం కూడా కాదు, రైతులు ఆదుకోవటం కోసం ఆయన అనౌన్స్డ్. నేననేది అదే సార్, నేను అడ్డుకోవడం అంటే వాళ్ళు తెలియ పొట్లాడటం అని కాదు, మీరు కౌంటర్ ప్రాపగాండా ఎందుకు ఉంటలేదు? మీరు చేస్తున్నాం అండి. మీకు ఎప్పుడు కూడా మీకు తెలియదు ఏంటి, నాలాంటి వాళ్ళు ఎంతమంది చూసారో మీరు, ఎప్పుడు కూడా నెగటివ్ ప్రాపగాండా పోయినంత ఫాస్ట్గా వాస్తవం వెళ్ళదు. రైతులు ఏమంటారు, ఇంకొంచెం ఇవ్వచ్చు కదా అంటారు, కానీ ఇచ్చిన దాంతో ఎవరు నోబడీ ఫీల్ హ్యాపీ. ఏమి పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేశాం కదా, టక్ మనీ. మాకు కూడా ఎంతమంది పిల్లలకి 15,000 ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాడు కదా, మాకు ఇవ్వచ్చు కదా. సో ఈ పద్ధతిలో నెగటివ్ ప్రాపగాండా వాళ్ళకి ఇంకా వేరే పని ఏం లేదు. ఫండింగ్ బ్రహ్మాండంగా ఉంది, ఫండింగ్ ఉందండి. ఎంతమందిని వీళ్ళు ఎంప్లాయ్ చేస్తున్నారు. ఇదివరకు అనేవాళ్ళు వాళ్ళు ఇదంతా పే అమరావతి లేడీస్ వాళ్ళు పాపం వాళ్ళ గొడవ వాళ్ళు పడుతుంటే వాళ్ళని పే లేడీస్ అన్నారు వీళ్ళు. ఇదే వైఎస్ఆర్సీ తప్పు కదండి. చాలా ఘోరంగా మాట్లాడారు వాళ్ళు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ రోజు వాళ్ళ ఫోర్స్ మీద ఆడవాళ్ళని కొట్టారు, కాళ్ళతో తన్నారు. వీళ్ళకి అది ఉంది, ఆ నెగిటివ్ క్రూయల్ మెంటాలిటీ. హౌ టు నేను మంచి చేసినప్పుడు నేనేమనుకుంటానంటే పీపుల్ విల్ అండర్స్టాండ్ మీ. అదే చెడ్డ చేసేవాడికి ఎప్పుడు నేను ఐ వాంట్ వాళ్ళని ఏదో విధంగా ట్రిక్ చేసి నా వే ఆఫ్ థింకింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఈ సోకాల్డ్ ఉన్నాయి బోల్డ్. సార్ నేననేది ఒకటే అండి, ఏ ఛానల్ అయినా ఏ సోషల్ మీడియాలో అయినా కొంచెం మీ యొక్క ఫేవరెటిజం ఉండొచ్చు కాక,
జగన్మోహన్ రెడ్డి తరఫున ఎంతో కొంత సింపతి ఉందాము కొంతమందికి. మరి వాళ్ళకి అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు కూడా ఈవెన్ లెవెల్లో చూడాలి, మాట్లాడాలి. మరి అది మొన్న నేను చూసా, ఇది కౌన్సిల్ జరుగుతుంది చూడండి, ద వే దే ఫిక్స్ ఇట్. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆమె ఎవరో సమ్ లేడీ పేరు కూడా ఎమ్మెల్సీయా ఎమ్మెల్సీ లేడీ, అవతల ఏమవుతుంది కళ్యాణి గారు ఆమె ఏదో అంటుంటే ఈ నుండి అన్ని ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు కదా మీరేం పీకారు అన్నాడు. ఆ రోజుల్లో ఈ విషయం అప్పుడేం పీకారు అన్నాడు. అది కూడా అనకూడదు యాక్చువల్లీ. అంటే దాన్ని పట్టుకొని బొత్స ఆమెను పట్టుకొని ఏం పీకావు నువ్వు అన్నాడు. ఆ రోజు ఏం పీకారని ఈయన అన్నది. ఈ డిఎస్సీ కూడా ఆ రోజు అసలు ఇంటర్వ్యూలో పెట్టకపోతుంది. ఎంతమందినో తీసుకొస్తున్నారు, ఎంతమందికో ఉద్యోగాలు, లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్కడికి ఇచ్చారు ఉద్యోగాలు. వాళ్ళు ఎంతసేపు చెప్పేది సెక్రటరీ, వాళ్ళ అమ్మాయిలు లేదు. మరి ఇవాళ ఈజ్ ఎ బిగినింగ్ చూశారు. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది మీకు? స్పోర్ట్స్ కోట కొద్ది రోజులేమో ప్యాకాట్కి ఇచ్చారన్నారు. అవును సార్, మీరైనా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అదేదో జరిగింది అనుకోండి, తప్పుదిద్దుకోవడంలో తప్పే ఉంది. ఏం తప్పు జరిగింది? ఇప్పుడు 16,000 ఉద్యోగాల మీద ఎవరికి అబ్జెక్షన్స్ లేవు. 15,900 ఉద్యోగాలు జనైన వాళ్ళు మొదలు పెట్టింది ఈ 100 దగ్గర కాదు, మొదలు పెట్టింది 16,000. వాళ్ళ సంగతి వదిలేండి సార్. ఏదో ఒక క్లారిఫికేషన్ అది ఇచ్చేస్తే పోతుంది కదా. పంతానికి పరువు ఇది ఇక్కడ ప్రతిష్టకు పోవాల్సిందే ఉంది. అక్కడ 100 మందికి సంబంధించి ప్రతిష్టకు పోవాల్సిందే అనుమానాలు ఉన్నాయి, క్లారిఫై చేయండి. మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళకి మెడల్స్ కూడా ఏమంటే అవి కాదండి, ఒక లెవెల్ నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆల్రెడీ డినై అయిన వాళ్ళ సంగతే నేను డినై అయింది ఒక్కతనే, అది కూడా చెప్పారు. హీ డింట్ గో అండ్ సబ్మిట్ ద పేపర్, వెరిఫికేషన్ అప్పుడు తీసుకుపోయి ఇవ్వాలా, అది ఇవ్వలేదు. అది కదా ప్రాబ్లం. అది ఒక టెక్నికాలిటీ చూపించి మీరు డినై చేస్తారా? ఎవరు మనం కాదు డినై చేస్తారు, ప్రభుత్వం అక్కడ లోకల్లో చేసేవాళ్ళు. అది రెక్టిఫై చేసుకుంటే అయిపోయేది కదా. వాడు అప్పీల్ పెట్టుకోవాలా. నేననేది మీ వైపు నుంచి కూడా కొంత ఉదారంగా. అయ్యో మీరు అట్ట మాట్లాడమాకండి, నేను చెప్పేది కాదు. అతను వెళ్ళి అప్పీల్ పెట్టుకోవాలా, ఇట్లా నేను ఇవ్వలేకపోయాను, నాకు మిస్అండర్స్టాండింగ్ తెచ్చి ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్డ్ టు గివ్ కైండ్లీ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద నాకు ఇవ్వండి అని అడిగితే తప్పులేదు. ఇతను పోకుండా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతే ఎట్లా వస్తుంది జాబ్? సో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి జాబ్ ఇవ్వరా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు గివ్ వేర్ ఇట్ ఈస్ నెసరీ. ఇప్పుడు మీరు ఆఫీసర్ అక్కడ వెళ్ళి అక్కడ తిరగ కొడితేనే లేదు, హీ హాజ్ నాట్ సబ్మిటెడ్ వెరిఫికేషన్లో సర్టిఫికెట్ మెడల్ సబ్మిట్. సరే, ఒక ప్రాథమిక తప్పిదంగా భావించి ఉద్యోగం ఇచ్చేస్తే తప్పలేదు, అప్పీల్ పెట్టుకోవాలంటున్నాను. అవన్నీ అయినాయి సార్. కాలేదు సార్. డిఈఓ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, డిఈఓ దగ్గరికి వెళ్ళిన ప్రకాశం జిల్లా అమ్మాయి ఎవరో ఒక ఆవిడ మాట్లాడారు. డిఈఓ దగ్గరికి వెళ్ళి మేము ఇంతేనమ్మా స్పోర్ట్స్ కోట, మీరే చేయగలిగింది ఇదే, ఏం చేసుకుంటారో చేసుకోండి అని డిఈఓలు పంపిస్తే ఏం చేస్తారు సార్ వాళ్ళు? నేను అనేది ఓన్లీ స్పోర్ట్స్ కోట, నేను 16,000 గురించి మాట్లాడలేదు సార్, ఓన్లీ స్పోర్ట్స్ కోటా గురించే మాట్లాడుతున్నాను. నేను కూడా స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతున్నాను. మీకు డివిజన్లో ఒక్కొక్క ఏరియాకి 1-2 ఉంటాయి. ఏమండి 1-2 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు. అవి ఇప్పుడు మీరు నేను ఉన్నాము, మన ఇద్దరు మనకు ప్రయారిటీ ఎవరికో ఒకరికే వస్తుంది. ఒకటే పోస్ట్ ఉంటే రెండో వాళ్ళ పోస్ట్ ఎలా వస్తుంది? అది అక్కడ రెండో ఆయనేమో ఆయన సబ్మిటే చేయాలి వెరిఫికేషన్లో. రైట్ సార్, నేను వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? డెఫినెట్లీ ఈ అంశాలకు సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీరామ్ గారు.